చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ ప్రత్యర్థులను కక్షపూరితంగా వేధించడానికి రకరకాల క్రియేటివ్ మెథడ్స్ని ఫాలో అవుతున్నారు, రకరకాల ధరలు అన్వేషిస్తూ ఉన్నారు అని ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. కోర్స్ చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా కనీసం మనం కక్షపూరితంగా వ్యవహరించడం లేదు అని జనాల్లో ఒక ఫీల్ కలిగే విధంగా కూడా ఏమీ ప్రవర్తించడం లేదు. వాళ్ళని అభిమానించే వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారేమో కానీ చాలా విషయాల్లో కక్షపూరితంగానే వెళ్తూ ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా అయిన వాళ్ళ కుటుంబానికి సంబంధించి సాక్షి విషయంలో కూడా ఆ విధంగానే రకరకాలుగా చివరికి వాళ్ళు ఏం రాసినా దాని మీద కేసులు అండ్ సంబంధం లేని వాటి మీద కూడా విచారణలు అని. పోయిన సంవత్సరం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు మొత్తం మీద ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు అని 2 రోజులు నిర్వహించాలి అని చెప్పి భారీగా ఖర్చు పెట్టారు. లోక్సభ స్పీకర్ను ఇన్వైట్ చేశారు. పెద్ద పెద్ద హోటళ్ళు, భోజనాలు, అతిథులకు హోటల్ రూములు అని చాలా పెద్దగా ఖర్చు పెట్టారు. ఫైనల్గా లోక్సభ స్పీకర్ కూడా రాలేదు. అవి అంత అనుకున్నంత ఏమాత్రం సక్సెస్ అవ్వలేదు. సో ఈ క్రమంలో సాక్షిలో కథనం వచ్చింది, కోట్ల ఖర్చు శిక్షణ తుస్సు అని. దాంట్లో ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం చేశారు అని చెప్పి కథనం రాసుకుంటూ వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జయసూర్య ఆయన స్పీకర్కు ఫిర్యాదు చేయడం ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అని, దాని మీద సభా హక్కుల ఉల్లంఘన అంటూ వరుస పెట్టి సాక్షికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకి రాదు అని చెప్పి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. సాక్షి హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా కూడా ఇక్కడ వీళ్ళు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి రెండే విచారణ కానీ పిలుస్తూనే ఉన్నారట. తాజాగా ఈ అంశం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. అసలు సభ లోపల కార్యకలాపాలకు సంబంధించి ఏవైనా రాస్తే సభా హక్కుల ఉల్లంఘన అవుతుందేమో, సభ బయట ప్రజాధనం ఖర్చుకు సంబంధించి దుర్వినియోగానికి సంబంధించి రాస్తే సభా హక్కుల ఉల్లంఘన ఎట్లా అవుతుంది? ఈ వరుసబెడి నోటీసులు ఇవ్వడం ఏంటి, వేధించడం ఏంటి? అసలు ఫస్ట్ ఏది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో, ఏది రాదో తేల్చండి. ఆ తర్వాత దీన్ని ఈ సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో లేదో విచారణ చేయొచ్చు. ఫస్ట్ అది తేల్చండి, ఏది హక్కుల ఉల్లంఘన, ఏది హక్కుల ఉల్లంఘన కాదు అనేది తేల్చండి. అప్పటి వరకు సాక్షికి నోటీసులు ఇవ్వకుండా ఈ సభా హక్కుల ఉల్లంఘన కింద మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి సాక్షి తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు, హైకోర్టుకు నివేదించారు. అప్పుడు హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని అడిగింది, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ని, ఏంటి మరి మరోసారి నోటీసులు ఇవ్వలేము అని ఇది తేలేంత వరకు నోటీసులు ఇవ్వము అని లిఖితపూర్వక ఏమైనా అఫిడవిట్ ఇస్తారా, లిఖితపూర్వకంగా ఏమైనా రాసిస్తారా అని అడిగితే దీనికి లిఖితపూర్వకంగా ఏమొద్దులేండి, తదుపరి విచారణ వరకు అయితే మేమేమైనా నోటీసులు ఇవ్వం, తదుపరి విచారణలో ఈ విషయాన్ని తేలుస్తురు అని చెప్పి అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చేసి తదుపరి విచారణలో అసలు ఇది సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందా రాదా తేలుస్తారట. ఒకవేళ వస్తుంది అంటే సాక్షి మీద చర్యలు తీసుకుంటారు, ఒకవేళ రాదు అంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి నోటీసులు కొట్టేస్తారు. ఇంక ఈ అంశం ముగిసిపోతుందేమో. హైకోర్టు ఏం తేలుస్తుంది అన్నది చూడాలి.